వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అక్కడ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం అటు అధికారులకు ఇటు సొంత పార్టీ కార్యకర్తలకు తలనొప్పిగా మారుతోంది. ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎడమొహం పెడమొహంగా ఉంటూ ఒకే చోట వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో గందరగోళ వాతావరణం నెలకొంటోంది. ఆ క్రమంలో ప్రోటోకాల్ వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. వారి మధ్య ఉన్న విభేదాలేమో కానీ క్యాడర్ మాత్రం ఎవరి వెంట వెళ్లాలో అర్థం కాక మల్లగులాలు పడుతోంది. ఇంత విచిత్రమైన పరిస్థితి ఎక్కడంటారా? మీరే చూడండి. నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధుల తీరు అధికారులకు పార్టీల కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య సమన్వయ లోపం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగటమే కాకుండా ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంతాలు పట్టింపులకు పోతున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా భువనగిరి ప్రాంతంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులైన ఎంపీ బోర నర్సయ్య, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిలు ప్రస్తుతం ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తూ అందరికీ తలనొప్పిగా మారుతున్నారట. కొద్ది రోజుల క్రితం బునాదిగాని కాలువను ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బోర నర్సయ్యతో పాటు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన సొంత ఖర్చుతో బునాదిగాని కాలువ పనులు చేపట్టానని ఎమ్మెల్యే ప్రకటించుకోవడంతో ఎంపీ బోర నర్సయ్య దానిపై స్పందించారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతో పనులు జరిగాయంటూ అందుకు సంబంధించిన పేపర్లను కూడా ప్రదర్శించారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని అంటున్నారు. అప్పట్నుంచి ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండటమే కాకుండా ఒకరు పాల్గొన్న కార్యక్రమంలో మరొకరు పాల్గొనటం లేదు. ఒకే కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వేర్వేరు ఎజెండాలు పాటిస్తున్నారట. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుల్లో భారీగా వరదలు వచ్చి నిండుకుండలా మారటంతో అందులో చేపపిల్లలు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వేర్వేరుగా పాల్గొన్నారు. బీబీనగర్ మండలంలోని పెద్ద చెరువులో ఎమ్మెల్యే చేపపిల్లలను వదిలితే జేనేపల్లిలో ఎంపీ ఆ పని కానిచ్చేశారు. దాంతో ప్రోటోకాల్ నిర్వహించే అధికారులు తెగ ఇబ్బంది పడాల్సి వచ్చిందట. ఇక ఇప్పుడు యాదాద్రి జిల్లా ఏర్పడుతుండటంతో అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన సమీక్షా సమావేశాలు, ఇతర ఏర్పాట్ల పర్యవేక్షణ విషయంలోనూ ఆ ఇద్దరు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించారు. దీంతో అధికారులు ఇద్దరికీ వేరువేరుగా సమయాన్ని కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వారి వైఖరితో ఒకే పార్టీకి చెందిన కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోవాల్సిన పరిస్థితి. పార్టీ ఒకటే అయినప్పటికీ ఇద్దరిలో ఎవరి వైపు వెళ్లాలి, ఎవరి వైపు వెళ్లకూడదు అనే విషయాన్ని తేల్చుకోలేక ఒకచోట ఉండలేక కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ ఎఫెక్ట్తో పార్టీ ఒకటే అయినా ప్రతిపక్షాల్లా వ్యవహరిస్తున్నారు. వీళ్లెక్కడ దొరికారా బాబు అంటూ తలలు పట్టుకుంటోంది క్యాడర్. ఇలాంటి పరిస్థితి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం అభివృద్ధి పనులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. మరి ఈ పరిస్థితిని గులాబీ బాస్ ఎలా చక్కదిద్దుతారో చూడాలి.